సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లా క్లాక్ టవర్ గంజ్లో ఉన్నాము. జగన్నాథ యాత్రకి సంబంధించి ఇప్పటికే మనకి డీటెయిల్స్ రావడం జరిగింది. సో ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్కి సంబంధించిన రథయాత్ర మొదలు కాబోతూ ఉంది. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ఇస్కాన్ వారైతే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే పూరి జగన్నాథ్ నుంచి, అదేవిధంగా ముంబై, కలకత్తా అండ్ హైదరాబాద్ నుంచి కృష్ణ భక్తులు వస్తున్నారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. పనులు చాలా జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 15 రోజుల నుంచి కూడా ఈ పనులు చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో ఈ మండపంలో పూరి జగన్నాథ్ నుంచి కొంతమంది ప్రభుజీలు కూడా వస్తున్నారు అని మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఈ మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించి నిత్యం అంటే భజన సంకీర్తనలతో నిత్య అన్నదానంతో వీళ్ళు చేస్తున్నాము అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. కృష్ణ భక్తులు మెయిన్గా ఇక్కడ సేవ చేసుకోవడానికి చాలా మంచి సదుపాయం ఉంది అని చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇస్కాన్ అధ్యక్షులు ఉన్నారు, బలరామ్ దాస్ గారు ఉన్నారు. సో ఒకసారి సార్తో మాట్లాడదాము. అంటే ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ హోమము అదేవిధంగా యజ్ఞం లాంటి చేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జై శ్రీకృష్ణ అండి. సో ప్రతి ఇయర్ అంగరంగ వైభవంగా రథయాత్ర చేస్తూ ఉన్నారు. ఈసారి ఎట్లా ఉండబోతా ఉంది? హరే కృష్ణ అందరికీ, ముఖ్యంగా సుమన్ టీవీ ఛానల్ వారికి ఇస్కాన్ నిజామాబాద్ సంస్థ నుంచి మరియు కృష్ణ భక్తుల నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో ప్రతి సంవత్సరము ఇక జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడ నిర్వహించబడుతుంది నిజామాబాద్ ఇందూరు పట్టణం మొదల్లో. సో ఇది 7వ రథయాత్ర. సో స్వామి జగన్నాథ్పూర్ నుంచి ఇక్కడ స్వామి ఆసనులు అవుతారు, మరియు రథము హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంది. సో ఎంతోమంది భక్తులు తరలి వచ్చి జగన్నాథ స్వామి యొక్క రథయాత్రలో పాల్గొనడం అనేది వారి యొక్క సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కోరిక. ఎందుకంటే స్వామి వెంటనే వాళ్ళు కదులుతూ రథాన్ని లాగుతూ ప్రసాదాలు స్వీకరిస్తూ అందరినీ యొక్క జగన్నాథ రథయాత్రలో పాల్గొనే విధంగా చేయడం అనేది ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇక్కడ మనం చూస్తే పాతగంజ్ క్లాక్ టవర్ దగ్గర సుమారుగా ఒక 100 మంది కార్మికులు దీన్ని ఇది రథయాత్ర పండాలు అంటారంటే స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించేటువంటి ఒక కార్యక్రమం. ఇది మొట్టమొదటిసారిగా నిజామాబాద్లోనే చేస్తున్నాం ఇక్కడ. సో అయితే ఈ పండాలు సుమారుగా వీళ్ళు 20 రోజుల నుంచి కలకత్తా నుంచి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో రాత్రి పగలు కష్టపడి ఇక్కడ వేయడం జరిగింది. సో 5వ తేదీ సాయంత్రము ఆ యొక్క ప్రాంతంలో స్వామిని ఆసనలు చేస్తాము. సో అక్కడ జగన్నాథ స్వామి వస్తారు సాయంత్రం 4 గంటలకి. వచ్చిన తర్వాత భక్తులందరూ ఇక్కడ భజన కీర్తన వారి యొక్క హృదయంతో సో ఎంతో పవిత్రంగా స్వామిని ఆరాధించడము, పూజించడము, దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. రూట్ మ్యాప్ గురించి మాట్లాడుకుంటే అసలు రథయాత్ర అనేది చాలా పెద్ద టాస్క్. ఇది ఎట్లా వెళ్ళబోతా ఉన్నారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ కాబోతా ఉంది ఈ రథయాత్ర? సో ఈ రథయాత్ర 8వ తేదీ మధ్యాహ్నము 2 గంటల నుంచి మొదలవుతుంది. సో 2 గంటలకి మంచి ముహూర్తం నుంచి స్వామిని యొక్క రథయాత్రలో ఆసనలు చేస్తాము. సో దివ్యమైనటువంటి రథం పైన భగవంతుని ఆసనలు చేసి అక్కడి నుంచి అందరూ ఎదుట భగవంతుని యొక్క ఆరతి మహాఆరతి ఇచ్చిన తర్వాత సో నిజామాబాదు ప్రముఖుల్ని తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని ఇక్కడ వాళ్ళని పిలిచి భగవంతుని యొక్క ఆరతి ద్వారా జెండా ఊపి ఆ రోజు రథయాత్ర మొదలవుతుంది 8వ తేదీ మధ్యాహ్నము. సో ఈ రథయాత్ర పాతగంజ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి గాంధీ చౌక్, శివాజీ నగర్, పోలాంగ్ చౌరస్తా, అక్కడి నుంచి మళ్ళీ హనుమాన్ జంక్షన్ రుక్మిణి చాంబర్ దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని తిరిగి మళ్ళీ పోలాంగ్ జంక్షన్ వస్తుంది. పూరి జగన్నాథ్ నుంచి కూడా స్వామీజీలు ఎవరైనా వస్తున్నారా? ముంబై నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి, కోల్కతా నుంచి కూడా చాలామంది కృష్ణ భక్తులు వస్తున్నారు అనేది తెలుస్తుంది. సో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సో ఈ రథయాత్రకి చాలామంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, మంగళూరు నుంచి, సో చాలా ప్లేస్లో జగన్నాథ్పూర్ నుంచి కూడా మేము ఆహ్వానించాము. చాలామంది భక్తులు మాయాపూర్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది.
సో ఈ రథయాత్రలో భగవంతుని కార్యక్రమానికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆయన భక్తుల్ని పిలిపించుకుంటాడు. సో మనం జగన్నాథ్ పూరిలో కూడా చూస్తే సుమారుగా 30 లక్షలకు పైగా భక్తులు అక్కడ ప్రతి సంవత్సరము పాల్గొంటారు. అక్కడ కొంతమంది తెలియని జాతుల వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరు ఆహ్వానిస్తారు? కేవలం భగవంతుడు అందరిలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి పరమాత్మని అందరికీ ఈ యొక్క సందేశాన్ని పంపిస్తారు. ఆయన సేవ చేయించుకుంటాడు. రథయాత్రలో భాగంగా ఇది 7వసారి చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇప్పటికే నిజామాబాద్ ఇస్కాన్ ప్రెసిడెంట్ మన అధ్యక్షులు సిద్ధ బలరాం గారు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం 5th డేట్ నుంచి అంటే రేపటి నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఉంటాయి. సో సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, పాతగంజ్ నుంచి.